మార్చి 14 పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కూటమి సర్కార్ వచ్చాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక తొలిసారి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కూటమి సర్కారు వచ్చాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక తొలిసారి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. మార్చి 14 పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన శ్రీనివాస్తో ఎలా ఉండబోతోంది? ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ వేడుకలు తనను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? సతీష్ దాదాపు 21 అసెంబ్లీ స్థానాలు గెలిచింటే 21 అసెంబ్లీ స్థానాలు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. దాని తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా ఆయన బాధ్యత స్వీకరించి కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ శాఖ తదితర శాఖలు కూడా ఆయన ప్రజల్లో ఉంటూ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన. అయితే ఈ కూటమి సర్కార్ ఏర్పడి ఇప్పుడు దాదాపు 7 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల మార్చిలో కూడా జనసేనకు సంబంధించి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మార్చి 14 కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత అలాగే జనసేన పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆ పార్టీ అధినేత అలాగే నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా జనసేన భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పిఠాపురంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే గత ఎన్నికల టైంలో ఏదైతే బహిరంగ సభలు ఏర్పాటు చేశారో దాని తలదన్నెల కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి భారీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో మార్చి 14 కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జనసేన భావిస్తుంది. ఇందుకు తగ్గట్టు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని చెప్పేసి కూడా పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ఈ ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలకు కూడా జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే పిఠాపురంలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా, అంటే పిఠాపురంలో జనసేన సంబంధించి కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలా, అక్కడ ప్రదేశం ఏదుంది, అంత పెద్ద భారీగా జనసేన కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉన్నందుకు కూడా పిఠాపురంలో భారీ బహిరంగ సభకు వేదిక ఏర్పాటు చేసే విధంగా కూడా పార్టీ కార్యాలయం సన్నద్ధమవుతుంది. ఇప్పటికే నేతలు కూడా దానిపైన మార్చి 14 జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవకు అందరూ సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ అధినేతతో మరోసారి చర్చించి కూడా ఎలా ముందుకెళ్ళో దీనిపైన కూడా ఇప్పటికే అంటే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు హరిప్రసాద్ తో పాటు ఇతర నేతలతో కూడా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించి ఒక కమిటీ వేసి మా సభలు సక్సెస్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.